ఈయన డయేరియా గురించి మాట్లాడారు. నేను అన్నది ఏంటంటే పంచాయతీ నిధులు ట్రాన్స్ఫర్ చేశారన్నదే వాస్తవం కాదా? టోటల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిధులు అలాగే ఆరోగ్యశ్రీలో ఎప్పుడు పేమెంట్లు అప్పుడు చేయాలా అక్కర్లేదా? ఇప్పుడు వరకు ఎక్కడ హాస్పిటల్లో అడ్మిషన్స్ లేవు. దానికి పర్సనల్ గా గవర్నమెంట్ చెప్తుంది మేము త్వరలోనే రిలీజ్ చేస్తామని. అంటే ఇవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో చేసినాయి, ఇప్పుడు కాదు. పంచాయతీలో ఇప్పుడు నిధులు రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ రాజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి డయేరియా దాని మీద ఆల్రెడీ ఒక కమిటీ ఒక ఇది వేసి డైరెక్షన్ చేసి నిధులు రిలీజ్ చేస్తున్నారు. కిరణ్ గారు బ్రహ్మనాయుడు గారు రెండే పాయింట్లు ఒకే నిమిషంలో చెప్తా. ఒకటి వచ్చి మిత్రుడు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ రాజకీయాలు ఇక్కడ కొత్త అన్నాడు. ఆయనకు గుర్తులో ఒక విషయం చెప్తా. నేను కొత్త మీరు కొత్త, మీ పార్టీ అధ్యక్షుడు కన్నా నేను సీనియర్ రాజకీయాల్లోకి 2004లోనే పోటీ చేసాం. మేము 2004లోనే రాజకీయాలు చేసాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు రాలా, బెంగళూరు వ్యాపారాలు చేసుకుంటున్నాడు. మేము అప్పుడే పోటీ చేసాం. అంటే ఇద్దరు ఒంటరిగా పోటీ చేసి కంటే కేవలం 20 లక్షల జగన్మోహన్ రెడ్డి చెప్పండి. అతని తరవడానికి ప్రయత్నిస్తాము. 2-3 పార్టీలు కలిసి వెళ్తాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక్క పాయిజన్ రాష్ట్రంలో రాకూడదంటే అన్ని మందులు కలిపితే ఒక ఇంజక్షన్ వస్తుంది. ఆ ఇంజక్షనే పవన్ కళ్యాణ్. వేసి మిమ్మల్ని చంపేశాం. కాబట్టి మీరు మాకు సోదొద్దు. ఓడిపోయినారు, ఇప్పుడు దొంగ ఓట్లే, ఇప్పుడు రిక్కింగ్ జరిగింది, ఇవన్నీ వద్దు. సార్ నేనేమంటానంటే వారిని స్వాగతిస్తున్నాం, మంచి పరిపాలన అందివ్వండి, బ్రహ్మాండంగా అందివ్వండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. మీరు ఇవ్వలేరు అని మీకై మీరే పోలవరానికి తిలోదకాలు ఇస్తూ ఆల్రెడీ ఒప్పుకున్నారు. ప్రత్యేక హోదాని చంపేస్తూ ఒప్పుకున్నారు. రైల్వే జోన్ విశాఖని మాట్లాడకుండా మీరే ఒప్పుకుంటున్నారు సార్. చంద్రశేఖర్ గారు అవన్నీ ఈ రాష్ట్రాన్ని మోసం చేసింది 10 రోజుల్లోనే కనబడిపోతుంది. దీని గురించి మీరు కూడా పశ్చాత్తాపడండి సార్. ఇలాంటి ప్రభుత్వాన్ని నడుపుతామా మనం అని పశ్చాత్తాపడండి. అసెంబ్లీలో బలంగా వినిపించండి. అన్నం ఉడికింది లేనిది ఒక్క మెతుకుతోటే చూస్తాం. ఈ నెల రోజుల్లో చూపించేసారు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉండిపోతుందో. పాల్గొన్నందుకు తాటిపల్లి చంద్రశేఖర్ గారు, వైకాపా ఎమ్మెల్యే, అదేవిధంగా ఎస్వీఎస్ఎన్ వర్మ గారు, మాజీ ఎమ్మెల్యే పిఠాపురం, అదేవిధంగా కిరణ్ రాయల్ గారు, తిరుపతి